జనసేన వాళ్ళని కొడుకులు అంటూ అట్లాగే సీతమ్మ వారిని రాముల వారిని గురించి దారుణమైన వ్యాఖ్యలు చేస్తూ హిందూ యువతల గురించి దారుణమైనటువంటి వ్యాఖ్యలు చేసి సుదీర్ఘకాలం పాటు హిందువులని కవ్వించి హల్చల్ చేసి ఆ పైన జనసేన వాళ్ళనైతే అమ్మనాబూతులు తిట్టి తర్వాత తెలుగుదేశం పార్టీతో కలవడానికి సిద్ధపడి తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్న దగ్గర నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ సాగినటువంటి ఎవరైతే మహాసేన రాజేష్ ప్రస్తుతం పి గన్నవరం సీటు ఆయనకి సంబంధించి జనసేన వాళ్ళు కుర్చీలు ఎరగొట్టడమో లేకపోతే తెలుగుదేశంలో అసమ్మతి వర్గం అటుపక్క పోవడమో మరోవైపున అక్కడే ఉన్నటువంటి జనసేన నాయకుడు వచ్చేసి వైసీపీలో చేరడం ఇవన్నీ ఒక ఎత్తు. కాకపోతే భారతీయ జనతా పార్టీ అధినాయకత్వంతో సన్నిహితంగా ఉంటూ అలాగే వైసీపీకి రెబల్గా తొలి నుంచి ఉంటూ తెలుగుదేశానికి క్లోజ్గా మొదటి నుంచి ఉంటూ పవన్ కళ్యాణ్ని బాగా అభిమానిస్తూ ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు రాజేష్ని తీసుకొచ్చారా తెలుగుదేశంలోకి. ఇప్పుడు ప్రస్తుతం కొంతమంది సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది ఆయన్ని రాజేష్ని దగ్గరికి తీసింది రఘురామకృష్ణరాజు, టికెట్ ఇప్పించింది రఘురామకృష్ణరాజు, అలాగే 35 కోట్ల వరకు రాజేష్ ఖర్చు పెట్టుకుంటానని చెప్పింది రఘురామకృష్ణరాజు అన్న ప్రచారం జరుగుతుంది. నేను ఇది ధృవీకరించట్లేదు, ఎందుకంటే పోనీ ఆయన నియోజకవర్గానికో ఆయనకో ప్రయోజనం అవుతుంది అన్నటువంటి. అందులో ఇంకోటి హిందుత్వ అంటే అభిమానించేటువంటి వాడు రఘురామకృష్ణరాజు గారు సాధారణంగా హిందుత్వ ద్వేషాన్ని పెంచి పోషించే రకమైతే కాదు. సరే ఇప్పుడు ఏమన్నా ఇతను రాజేష్ ఏమన్నా మారి ఇప్పుడు దేవుళ్ళ గురించి ఇవన్నీ తప్పుగా మాట్లాడాను ఆనాటి నా భావజాలం రీత్యా ఇకపైన అట్లాంటిది మాట్లాడినని ఏమన్నా చెప్తాడా? తన మనిషి అయితే అట్లాంటివి చెప్పించడం ద్వారా ఈ వివాదానికి పరిష్కారం సెట్ చేసుకోవాలి, గతంలో జరిగిన పొరపాట్లను మన్నించండి అని. లేదు తన మనిషి కాకపోతే కనుక ఆ మొక్కన్న నోరు విప్పి చెప్తారా చూడాల్సి ఉంది.